సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నిన్నటి భాగంలో నక్క తాబేలు కథను చెబుతాను అని అన్నాను కదా, మరి ఆ కథ ఏందో ఇప్పుడు విందాం. ఓకే? అలాగే మమ్మీ. అనగనగా ఓ నది. ఆ నదిలో ఓ తాబేలుండేది. ఓ రోజు మధ్యాహ్నం నదిలో నుంచి తీరానికి చేరి అక్కడ చెట్టు నీడన పడుకుంది. సరిగ్గా అదే సమయానికి నీళ్లు తాగుదామని నది దగ్గరకు వచ్చింది ఓ నక్క. నీళ్లు తాగబోతూ చెట్టు కింద పడుకుని ఉన్న తాబేలును చూసింది. ఆహా, అదృష్టమంటే ఇదే, మంచి ఆహారం దొరికింది అనుకుంది నక్క. పరుగు పరుగున వచ్చి తాబేలు మీద కాలు వేసింది. అదిమి పెట్టింది దాన్ని. అప్పుడు మెలకువ తెచ్చుకుంది తాబేలు. తాబేలు తల, కాళ్ళు, చేతులు మెత్తగా ఉంటాయి. వీపు భాగం మాత్రం గట్టిగా రాచిప్పలా ఉంటుంది. ప్రమాదం పొంచి ఉన్నదని తెలిస్తే శరీరాన్నంతా చిప్పలోనికి లాక్కుంటుంది తాబేలు. అలా జాగ్రత్త పడుతూ ఉంటుంది. ఆ స్థితిలో చిప్ప పగలగొట్టి తాబేలుని తినడం ఏ జంతువు వల్ల కాదు. ఎప్పుడైతే తన వీపు మీద నక్క కాలు మోపి అదిమిందో అప్పుడు తాబేలు శరీరాన్నంతా లోపలికి లాక్కుంది. తిందామంటే తాబేలు ఏ భాగమూ కనిపించలేదు నక్కకి. నానా రకాలు ప్రయత్నాలు చేసి అలసిపోయింది అది. ఆ క్షణంలో తాబేలు ఇలా అంది నక్కతో, ఎంత ఆశపడి వచ్చావో, ఎంత ఆకలిగా ఉన్నావో, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నువ్వు నన్ను అదిమినప్పుడే నా ప్రాణాలు పోయాయి. నేను నీకు ఆహారం కావడం నేను చేసుకున్న పుణ్యం. అయితే నా వీపు మీద కాలుంచి నువ్విలా అదిమినంత మాత్రాన లోపల నేను నీకు చిక్కను. నేను చిక్కాలంటే నా వీపు మెత్తబడాలి. మెత్తబడాలంటే నన్ను నువ్వు నీళ్లల్లో నానబెట్టాలి. అప్పుడు మెత్తబడి నేను నీకు పండులా అందుతాను అని తాబేలు అంటుంటే తాబేలు మాటలు ఏమాత్రం నమ్మశక్యం కాలేదు నక్కకు. తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నం అని అనుకొని, అయినా తాబేలు మాటల్లో నిజం లేకపోయింది అనిపించింది నక్కకు. రాచిప్ప మెత్తపడాలంటే నానబెట్టాల్సిందే అనుకుంది. మెల్లగా నీళ్లలోకి లాక్కొచ్చింది తాబేలుని. పారిపోకుండా కాలును ఉంచి కదలకుండా చేసింది. 2 గంటలు గడిచింది. అయినా తాబేలు మెత్తబడలేదు. నక్కకి చిరాకు కలిగింది. ఏంటిది, నానితే మెత్తబడతాను అన్నావు, 2 గంటలుగా నానబెట్టినా మెత్తబడవేం అని అడిగింది నక్క. నువ్వు తప్పు చేస్తూ నన్నంటావే అంది తాబేలు. నేనేం తప్పు చేశాను అని నక్క అనడంతో, నా మీద కాలు పెట్టి అదిమి నిల్చున్నావు, మరి నీరు నాకెక్కడ తగులుతుందని ఓసారి కాలు తీసిచూడు, కాసేపటికే మెత్తబడిపోతాను అంది తాబేలు. అలాగా అంటూ ఆలోచనలో పడింది నక్క. తప్పదు, కాలు తీసి చూడాల్సిందే అనుకుంది. తీసింది. నక్క తన మీద నుంచి కాలు తీయడమేమిటి, మరుక్షణంలో నీటిలో ఈదుకుంటూ పారిపోయి తన ప్రాణాన్ని కాపాడుకుంది తాబేలు అంటూ ఈ కథను చెప్పడం ముగించాడు ముసలి దొంగ మిగిలిన దొంగలతో. ఏ పనైనా చెక్కబెట్టాలంటే ముందు మోసం చేయడం తెలుసుకోవాలి. బ్రాహ్మణుని దగ్గరనుంచి ఆ మేకను దొంగలించడం పెద్ద సమస్యేం కాదు, తేలిగ్గా దొంగలించొచ్చు. అయితే మీరంతా నాకు చిన్న సాయం చేయాలి అన్నాడు. అంతలోనే, చెప్పు, ఏం చేయమంటావు అని అడిగారు మిగిలిన దొంగలు. ఏం లేదు, మీరంతా ఆ బ్రాహ్మణుడు వెళ్లేదారిలో అక్కడక్కడ కాపు వెయ్యండి. 1/2 మైలుకొకడు నిలుచుని ఉండండి. ఆ బ్రాహ్మణుడు మీ దగ్గరకు రాగానే ఒకటి అడగండి అని అనగా, ఏమడగమంటావు అని అడిగారు మిగిలిన దొంగలు. ఏంటయ్యా ఇది, నల్ల కుక్కపిల్లనేంటి తాడుగట్టి లాక్కెళ్తున్నావు అని అడగండి చాలు, మిగిలింది నేను చూసుకుంటాను అన్నాడు ముసలి దొంగ.
సరేనన్నారు మిగిలిన దొంగలు. ముసలి దొంగ చెప్పినట్టుగానే అక్కడక్కడ బ్రాహ్మణుడు వచ్చే దారిలో దొంగలు నిల్చొని ఉన్నారు. మేకతో పాటుగా రాసాగాడు బ్రాహ్మణుడు. దగ్గరకు రాంగానే అతన్ని పలకరించాడు ఒక దొంగ. ఏంటయ్యా ఇది? నల్ల కుక్కపిల్లను తాడుకట్టి లాక్కెళ్తున్నావు? చూడబోతే మళ్ళీ బ్రాహ్మణుడివి అని అన్నాడు. వెనక్కి తిరిగి మేకని చూశాడు బ్రాహ్మణుడు. తరువాత దొంగకేసి కోపంగా చూశాడు. పొద్దు పొద్దున్నే తాగావా అని అడిగాడు. అది కాదు బాపనయ్యా అని ఏదో చెప్పబోయాడు దొంగ. మాట్లాడకు అంటూ హెచ్చరించాడు బ్రాహ్మణుడు. యజ్ఞానికని శ్రేష్టమైన నల్లమేకను తీసుకుని వెళ్తుంటే కుక్కంటావేంటి? తాగుబోతులు ఇలా మాట్లాడుతారు. ముందుకనించి తప్పుకో అన్నాడు బ్రాహ్మణుడు. దొంగను చేత్తో దూరంగా నెట్టి ముందుకు నడిచాడు అతను. అలా కొద్ది దూరం నడిచాడో లేదో ఇంకో దొంగ పలకరించాడు బ్రాహ్మణుని. పలకరిస్తూ ఇలా అంటున్నాడు. ఏంటయ్యా పంతులు నువ్వు చేస్తున్న పని? వేదాలు చదువుకున్నవాడివి కుక్కను ముట్టుకుంటేనే మహాపాపమనే కుటుంబంలో పుట్టి ఓ నల్ల కుక్కపిల్లను లాక్కెళ్తున్నావేంటి? ఏంటయ్య నీకి దరిద్రం అని అనగా ఇద్దరు బాటసారులు ఒకే విధంగా అడగడంతో బ్రాహ్మణుడికి అనుమానం వచ్చింది. వెనక్కి తిరిగి చూశాడు. మేకపిల్లే, అనుమానం లేదు అనుకున్నాడు. మరలా కోపంగా దొంగని చూసి ముందుకు నడిచాడు. వాడికి సమాధానం చెప్పడం కూడా ఇష్టం లేకపోయింది ఆ బ్రాహ్మణుడికి. అలా కొద్ది దూరం నడిచి ముందుకెళ్లాడో లేడో మరో దొంగ ఎదురయ్యి ఇలా అడిగాడు. చిచి, నల్ల కుక్క పిల్లనేంటయ్యా అలా పట్టుకెళ్తున్నావు? ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేకుండా ఏంటయ్యా నువ్వు చేస్తున్న పని? బ్రాహ్మణ పుట్టుక పుట్టలేదయ్యా నువ్వు. ఆచారాలని మంటగలుపుతున్నావు కదయ్యా. అయ్యయ్యో అని అనడంతో ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అడిగేసరికి బ్రాహ్మణుడికి గట్టి అనుమానం వచ్చింది. వెనక్కి తిరిగి చూశాడు. కుక్కపిల్ల. కళ్ళు నిలుముకొని చూశాడు. కాదు, మేకపిల్లే అని బ్రతికాననుకున్నాడు. ఎదురుగా ఉన్న దొంగని యగాదిగా చూసి గబాగబా అక్కడ్నుంచి కదిలాడు. కొద్ది దూరం నడిచాడు. ఇక్కడ ఇద్దరు దొంగలు ఎదురయ్యారు బ్రాహ్మణుడికి. సాటి దొంగతో ముసలి దొంగ ఇలా అంటున్నాడు. చూసావా, కలికాలం కాకపోతే ఒక సద్బ్రాహ్మణుడు అయ్యి ఉండి కుక్కపిల్లను పట్టుకెళ్లడం ఏంటి చెప్పు అని అడగడంతో కుక్కపిల్ల అని అడిగాడు బ్రాహ్మణుడు. కాకపోతే మేకపిల్ల? నిన్ను నీ అమాయకత్వం చూసి సంతలో ఎవడో నీకు టోకరా వేశాడు. నల్ల కుక్కపిల్లని మేకపిల్లని చెప్పి అమ్మేశాడు. మేకపిల్లనుకొని ఇంటికి పట్టుకెళ్తున్నావు నువ్వు. ఊరికి చేరుకుంటే పరువు పోతుంది. నిన్ను అగ్రహారంలో నుంచి వేలేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాడు ముసలి దొంగ. వెనక్కి తిరిగి చూశాడు బ్రాహ్మణుడు. కుక్కపిల్లే. కళ్ళు నిలుముకొని చూశాడు. కుక్కపిల్లే, అనుమానం లేదు అనుకున్నాడు. చీచీ అనుకొని మేకపిల్లను వదిలేశాడు. దగ్గరలో ఉన్న చెరువులో స్నానం చేసి తడిగుడ్డలతో గాయత్రి మంత్రం జపిస్తూ వెళ్ళిపోయాడు అక్కడ్నుంచి. వెళ్ళిపోతున్న బ్రాహ్మణుని వెనుక దొంగలంతా నవ్వుకున్నారు. తరువాత మేకపిల్లని తీసుకుని ఎంచక్కా వండుకొని తినేశారు అంటూ కథ ముగించాడు మేఘవర్ణుడు. మనల్ని నమ్మిన వాళ్లను, అమాయకుల్ని ఇట్టే మోసం చెయ్యొచ్చు. నేనలాగే చేశాను. నన్ను నమ్మిన హిరణ్యగర్భుణ్ణి మోసం చేశాను. మోసం చేసే మనం గెలుపొందాం. లేకపోతే బలవంతుడు, బుద్ధిమంతుడు, సమర్థుడు అయిన హిరణ్యగర్భుణ్ణి గెలవడం మన వల్ల కాదు. అతని మంత్రి సర్వజ్ఞుడు కూడా ఎంతో గొప్పవాడు. రాజుకి తగిన మంత్రి అన్నాడు మేఘవర్ణుడు మళ్ళీ. శత్రువు దగ్గర కాసేపు మనం ఉండగలం, ఎక్కువసేపు ఉండలేం. ఎక్కువసేపు ఉండడం ఎవరి వల్ల కాదు. అలాంటిది నువ్వు రోజులకు రోజులే ఉండగలిగావక్కడ. ఎలా ఉండగలిగావు అని మేఘవర్ణుణ్ణి చిత్రవర్ణుడు అడిగాడు. అప్పుడు మేఘవర్ణుడు, అవసరం మహారాజా. కార్యార్థి అయినవాడు ఎన్ని కష్టాలొచ్చినా శత్రువు నెత్తిన పెట్టుకొని మోసి తీరాలి. పనైన తర్వాతంటారా శత్రువుని వదిలేద్దామా, చంపుదామా అన్నది మనిష్టం. దీనికి సంబంధించి కూడా ఓ కథ ఉంది. పాము కప్పలు అని. వింటానంటే చెబుతాను అన్నాడు మేఘవర్ణుడు. ఎందుకు విన్నా మమ్మీ? చెప్పు నేను వింటాను. నీలాగే చిత్రవర్ణుడు కూడా భలేవాడివే, ఎందుకు వినను, చెప్పు అని అడగడంతో మేఘవర్ణుడు కథను చెప్పడం మొదలుపెట్టాడు. కాకపోతే ఆ కథను ఇప్పుడు కాదు కాని రేపటి భాగంలో చెప్పుకుందాం, ఓకేనా? అదేంటి మమ్మీ? అంతే కదా నానా, సమయమైంది, మరి పడుకోవాలిగా. సరే మమ్మీ, గుడ్ నైట్. గుడ్ నైట్ తల్లి.